మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కరెంటు బిల్లు 25 ఏళ్ల పాటు రాదంతే, సామాన్యుడికి విద్యుత్ మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్తో బిల్లు తక్కువే, పీఎం సూర్య గారితో ప్రయోజనాలు, ఇంటి బడ్జెట్లో విద్యుత్ బిల్లు వద్ద పద్దు నెల నెలా పెరుగుతోంది, డిస్కమ్లు చేసే అదనపు భారాలతో కలిపి మధ్యతరగతి కుటుంబానికి వచ్చే బిల్లు ప్రతి నెల 1000కి తగ్గడం లేదు. అట్లాంటిది ఏడాదో రెండేళ్ళలో కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుంటే ఎంత వెసులుబాటు కలుగుతుంది? పీఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన దీన్ని సాకారం చేస్తుంది. ఈ పథకం కింద ఇళ్ల పైకప్పు మీదన సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల వినియోగదారులకు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్కు మించి వాడిన నెట్ మీటరింగ్ విధానంలో బిల్లు లెక్కిస్తారు. ఫలితంగా పెద్దగా భారం పడదు అన్నటువంటి చాలా మంచి వార్త, ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిన వార్త. కానీ నెట్ మీటరింగ్లో మోసం అయితే జరుగుతూనే ఉంది. ఇప్పటికే సోలార్ వాడుతున్నటువంటి వాళ్ళకి ఈ కరెంటు వాడకానికి సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400-500 యూనిట్లో మనం ప్రొడ్యూస్ చేసాము, మిగతా దానికి వేసేటటువంటి డబ్బులు వచ్చేటప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు వేస్తున్నారు. అప్పుడు లెక్క ప్రకారం ఏం రావాలి? మొదట 2 రూపాయల స్లాబ్లోకి రావాలి. మన కరెంటు గవర్నమెంట్ వాడుకుంటుంది, 2.5 రూపాయలకి మాత్రమే అక్కడ లెక్క కడుతుంది. ఏది మనం కనుక ఎక్కువ ఇస్తే. అలా కాకుండా ఉన్నప్పుడు మన కరెంటు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మనకి గవర్నమెంట్ కరెంటు వాడుతున్నాం, మనం వాడినటువంటి మన దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి కరెంటు పోను, మిగతా దానికి ఏం చేయాలి? ఈ 2 రూపాయల యూనిట్టు, 1.5 యూనిట్టు వేయాలి. అట్లా వేయట్లా. ఆ పై స్లాబ్ అంటే 450-500 యూనిట్లు మనం కాల్చామంటే ఆ పై స్లాబ్ దగ్గర రేట్ ఏదైతే ఉందో ఆ రేటు వసూలు చేస్తున్నారు. ఇది మాత్రం ప్రజలకి చెప్పట్లేదు, లేదా విద్యుత్ శాఖ ప్రభుత్వానికి చెప్పలేదేంటో చూసుకోవాలి. బట్ సూర్య గారి పథకాన్ని వాడుకోవడం మంచిది. సోలార్కి ఇప్పటికీ రోజు పోయే కొద్దీ ప్రతి ప్రభుత్వము కూడా వాళ్ళ హామీల కోసం అని చెప్పేసి ఉచిత విద్యుత్తులు ఇస్తాయి. ఆ భారాన్ని జనాల మీదనే రుద్దుతాయి. దాని కారణంగా ఎప్పటికప్పుడు కరెంటు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇది ఉంటే కొంతవరకు వెసులుబాటు. లేకపోతే రష్యాపై భీకర దాడి, వైమానిక స్థావరాల లక్ష్యంగా విచ్చుకుపడిన ఉక్రెయిన్, 41 యుద్ధ విమానాల ధ్వంసం, ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి, 472 డ్రోన్ల ప్రయోగం, 12 మంది సైనికుల మృతి, ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పి నిప్పులో ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్కి చెందినటువంటి 12 మంది సైనికులు మరణించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం తుర్కియాలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరంపై దాడిని అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి ఆ దేశం ప్రణాళిక రచించినట్టు తెలిసింది. దాడుల కోసం డ్రోన్లను కంటైనర్లలో రష్యాలోని ఉక్రెయిన్ తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుని వెళ్ళి మరి దాడులు చేయగలిగింది. మధ్యాహ్నం సమయంలో ఇర్స్క్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాల మీద దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమైనాయి. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతోపాటు రాజన్ మొరన్స్క్ ప్రాంతాల్లోని ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు. అయితే వివరాలు వెల్లడి కాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్థలాలు అయితే తీసుకున్నారు, కాటేజీలు కట్టిందే లేదు. శ్రీశైలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు 50 సెంట్లు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు చెరో 25 సెంట్లు చొప్పున 50 సెంట్లను వైకాపా ప్రభుత్వం స్థలం కేటాయించింది. కాటేజీలు నిర్మిస్తామని స్థలం కేటాయించని అడగడమే తడవుగా వైకాపా ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసింది. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరు కాటేజీల నిర్మాణం కోసం ఆలయ అధికారులు కనీసం ఒప్పందం కూడా చేసుకోలేదు, ఎటువంటి పనులు చేపట్టలేదు. వీరిలాగే మరికొందరితో పాటు వివిధ సంస్థలు, ట్రస్టులకు గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్లో నిర్మాణాలు చేయని వాటిని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. గత 5 ఏళ్లలో అనేక చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలు, కాటేజీలు నిర్మించేందుకు ఎడాపెడ భూములు కేటాయింపు చేయగా ఇందులో చాలా వరకు నిర్మాణాలు చేపట్టలేదు. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. శ్రీశైలంలో సొంత నిధులతో కాటేజీలు నిర్మించేస్తా ఉంటే 11 మందికి భూములు కేటాయించగా వీళ్ళలో 6 పనులు చేపట్టలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాగరమాల సైబర్ నేరగాళ్ల వల, ఇంజనీర్ల నియామకం పేరుతో మోసాలు, దేశవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణానికి ఉద్దేశించి సాగరమాల ప్రాజెక్టు పేరుతో సైబర్ నేరగాళ్ల దందా మొదలుపెట్టారు. సాగరమాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్, ట్రైనీల నియామకం వంటి నిరుద్యోగులు మోసగిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించి పరిశీలనలో ఉన్నట్టు ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ నిరుద్యోగుల నమ్మకం పెరగగానే వసూళ్లు మొదలు పెడుతున్నారు. అర్హత లేకపోయినా ఉద్యోగంలోకి తీసుకుంటామని డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ ఫామ్ రైతులు విలువల 20% నుంచి 10% చేసిన కేంద్రం, ఉత్పత్తి వ్యయం టన్నుకి 22,000, దక్కేది 18,000.
గెలల ధర టన్నుకు మరో 2,000 తగ్గే అవకాశం, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలంటున్న రైతులు. ఆయిల్ ఫామ్ రైతుకు ధరలు దిగులు పట్టుకుంది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20% నుండి 10% తగ్గిస్తూ మే 30 నోటిఫికేషన్ ఇవ్వడమే దీనికి కారణం. ఆయిల్ ఫామ్ సాగు, నూనె ఉత్పత్తిలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో రాష్ట్ర రైతులపై తీవ్ర ప్రభావం పడబోతుంది. పెట్టుబడి పెరగడంతో పాటు ఇప్పటికే ధరలు తగ్గించడంతో నష్టపోతున్నామని కేంద్ర నిర్ణయంతో ధర మరింత తగ్గుతుందని ఆందోళన వాళ్ళని ఎన్నడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని దిగుమతి సుంకం పెంచేలా కేంద్రంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే దిగుమతి సుంకం పెంచి జనాలకు నూనె రేట్లు పెంచమని చెప్పేసి ఈనాడు ఇప్పుడు ప్రజలకు చెప్తోందనమాట, ప్రభుత్వానికి చెప్తోందనమాట. జనం ఎత్తిన మాత్రం రేట్లు పెంచండి అన్నటువంటి. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి ఆగిన రేషన్ బండి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నరి రోడ్డుపైకి బతుకు బండి, నాడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్ అందించి జగన్ సర్కార్, నేడు నడి రోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కార్ రాక్షసత్వం. అనాలోచిత నిర్ణయాలతో లక్షలాది మంది పేదలను రోడ్డుకి ఇచ్చిన చంద్రబాబు సర్కార్ రేషన్ సరుకుల కోసం చెమటలు కక్కుతూ గంటల తరబడి లబ్ధిదారులు పడిగాపులు. బియ్యం మూటలతో వృద్ధులు పిల్లలను ఎత్తుకుని వచ్చిన మహిళల ఆక్రోశం. గూడాలకు కిలోమీటర్ల తరబడి సరుకులు మోసుకుంటూ గిరిజనుల అగచాట్లు. పట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్డుపై నిరీక్షణ. ప్రజలందరినీ ఇక్కట్లకు గురి చేస్తూ అమానవీయ చర్యలకు దిగిన బాబు కాలు కదపకుండా గత ప్రభుత్వం పేదల నోటికి అందించిన బొవ్వపైన రాజకీయాలే. బాబు సర్కార్ అమానుషత్వం, తిరోగమన విధానాలపై పేదల మండిపాటు. రేషన్ దుకాణాలు తెరవడమే ఆలస్యం, దందా మొదలు. బియ్యం ఇవ్వకుండా పేదలకు 10 రూపాయలు చేతిలో పెడుతున్న డీలర్లు. టోకన్ లేకుండా ఇష్టరాజ్యంగా పంపిణీ, పనిచేయని ఈ పాస్ మిషన్లు. ఆత్మగౌరవంతో జీవించేలా ఇంటి వద్ద అందించిన రేషన్ వాహనాల కూటమి సర్కార్ మంగళం. జగన్ హయాంలో ఇంటి వద్దకే రేషన్ వాహనాల పంపిణీ బాగుందంటున్న లబ్ధిదారులు. ఎవరిని అడిగి ఆ వ్యవస్థను రద్దు చేశారంటూ కూటమి సర్కార్పై ఆగ్రహం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే రేషన్ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ మొదలైన తొలి రోజే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక అనంతపురంలో ఆదివారం లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కొద్ది రోజులు మాత్రమే ఆలస్యంగా బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణం వద్దకు చేరుకున్న బాధితురాలు ఎండకు సొమ్మసిల్లు కుప్పకూలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ధ్వజం అంటూ పేదలపై ఎందుకెంత కక్ష, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా, మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు, డోర్ డెలివరీ రద్దుతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరిచినట్టు కాదు, దేశమంతా ఇచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఓడగొట్టారు. ఏడాది పాలనలో లక్షల కుటుంబాలు పొట్టగొట్టడం మీకు మాత్రం సాధ్యం బాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ జీఎస్టీ నేల చూపులు. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తిరోగమనం. గత ఆర్థిక సంవత్సరం 2వ నెలలోనే తగ్గిన జీఎస్టీ వసూళ్లు. దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత. మే నెల జీఎస్టీ ఆదాయం 3,803 కోట్లకు పరిమితం. ఏప్రిల్ మే నెలలో 2.9% తగ్గుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే జీఎస్టీ క్రమంగా డౌన్ అయిపోతుంది అన్నటువంటిది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక 2వ ఆర్థిక సంవత్సరం మొదలైన ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా రోజు రోజు క్షీణిస్తోంది. ప్రజల వద్ద డబ్బులు లేక వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు నేల చూపు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఏ నెలకా నెల క్షీణిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మే నెలలోనూ జీఎస్టీ వసూళ్లు 2% పైగా క్షీణించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసి గణాంకాలు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మే నెలలో 3,890 కోట్లు ఉన్న జీఎస్టీ వసూళ్లు ఏడాది మే నెలలో 2.23% తగ్గి 3,803 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూలు 13.166% పెరిగి 1.31 లక్షల కోట్ల నుంచి 1.49 లక్షల కోట్లకు చేరే. దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాలు గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేయగా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో పయనించారు. గమనారు. దక్షిణాది రాష్ట్రాలను కేరళ, తమిళనాడు, కర్ణాటక అయితే ఏకంగా 20% పైగా వృద్ధిని నమోదు చేసినాయి. ఐజీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రానికి నికరంగా వచ్చే జీఎస్టీ వసూళ్లు భారీ క్షీణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే నికర జీఎస్టీ వసూలు 12% క్షీణించి 6,149 కోట్ల నుంచి 5,388 కోట్లకు పడిపోయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలు ఏప్రిల్ మే నెల వసూళ్లను కలిపి చూస్తే 2.9% క్షీణత నమోదైంది. గత ఏడాది మొదటి 2 నెలల జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఏడాది 2.9% తగ్గి 8,490 కోట్లకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. చివరికి బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూలు క్షీణిస్తుండడం కలవరపాటుకు గురి చేస్తుంది. సంక్షేమ పథకాలు ఆపేయడం, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం, పంటల గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అనేక కారణాలతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మందగించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తెనాలి పోలీసుల క్రూరత్వానికి మరొకరు బలి. బంగారం బట్టి నిర్వాహకుడి బలవన్మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల వేధింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు అంటూ ఏదైతే తాజాగా ఉరివేసుకున్నటువంటి బంగారం బట్టి నిర్వాహకుడికి సంబంధించినటువంటి అంశం. దళిత మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రజాగ్రహానికి గురైన తెనాలి పోలీసులు తమ క్రూరత్వంతో మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇక్కడ బంగారం బట్టి నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా వేధించిన ఫలితంగా అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడి కుటుంబాన్ని బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా శవంతో సహా సొంత రాష్ట్రం మహారాష్ట్రకి తీసుకెళ్లేలా చూశారు.
తెనాల్లో మళ్లీ కలకలం రేపిన ఘటన వివరాలు ఇవి. తెనాలి గంగానంపేటలోని పాత శివాలయం దగ్గరలోని జ్యువెలర్స్లో అనిల్ కుమార్ జైన్ చౌదరి 5 ఏళ్లుగా స్టాక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మే 14 నుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతడు సోదరుడు వినోద్ కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు మే 15 అదృశ్యం కేసు నమోదు చేశారు. షాప్ మేనేజింగ్ పార్ట్నర్ బన్సాలి రమేష్ కుమార్ మొత్తం స్టాకును పరిశీలించగా మొత్తం 1 కిలో 509 గ్రాములు బంగారం ఆభరణాలు కనిపించలేదు. దీంతో మే 22న ఆయన టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన సొత్తు విలువ 1.45 కోట్లు ఉంటుందని అంచనా. టౌన్ సిఐ రాములు నాయక్ కేసు నమోదు చేసి అనిల్ కుమార్ కోసం గాలింపు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా కేసు విచారణకు టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబుకు అప్పగించారు. తెనాల్లో బంగారం బట్టి నిర్వహించే మహారాష్ట్రకు చెందిన సిద్ధేష్ శివాజీ గోర్పడేని ఈ కేసులో విచారణ పేరిట పోలీసులు టౌన్ పోలీస్ స్టేషన్ శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. అనంతరం అతను తమదైన శైలిలో విచారించారు. శారీరకంగా మానసికంగా వేధించడాన్ని అవమానంగా భావించే సిద్ధేష్ శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా సిద్ధేష్ మృతదేహాన్ని తీసుకుని మహారాష్ట్రకు వెళ్ళిపోవాలని బాధిత కుటుంబ సభ్యులు బెదిరించారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదివారం ఉదయం సిద్ధేష్ భౌతిక ఆయన మహారాష్ట్ర తీసుకెళ్లిపోయారు. సిద్ధేష్ తన స్టేటస్లో పెట్టిన సూసైడ్ నోట్ వైరల్ కావడంతో ఆదివారం రాత్రి విషయం వెలుగు చూస్తుంది. మహారాష్ట్రకు చెందిన సిద్ధేష్ తెనాలి మార్వాడి గుడి బజార్లోని కాంప్లెక్స్లో బంగారం బట్టి నిర్వహిస్తున్నాడు. బంగారాన్ని కరగబెట్టి హాల్ మార్క్ సర్టిఫై చేస్తుంటాడు. ఈ బట్టికి బంగారం వ్యాపారం సర్కిల్లో మంచి పేరుంది. నిజాయితీ గల వ్యాపారిగాను గుర్తింపు పొందాడు. తెలిసిన వారి పనులే చేస్తుంటాడని దొంగ బంగారం జోలికి పోవడం తోడి బట్టి వర్కర్లు చెప్తున్నారు. బట్టి పైభాగంలోని సిద్ధేష్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య 10 ఏళ్ల కుమారుడు 15 నెలల కుమార్తె ఉన్నారు. ఈ నెల 3న కుమార్తె జన్మదినాన్ని మహారాష్ట్రలో సొంతూరులో జరుపుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు. వేసవి సెలవుల కారణంగా భార్య పిల్లలు ముందుగానే అక్కడికి వెళ్లారు. నెల 2న సిద్ధేష్ అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఈలోగానే బలవన్మరణం చెందాడు. దీంతో పోలీసులు బెదిరింపుతో సొంతూరుకు విగత్ జీవితంగా వెళ్ళాడు. ఉరివేసుకునే ముందు సిద్ధేష్ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన సూసైడ్ నోట్ ఆదివారం వెలుగులోకి వచ్చింది. నెల 2న నేను 2 బిడ్డలను కలుసుకోవాల్సి ఉంది. ఈ మోస ప్రపంచంలో నేను ఉండలేను. నా నిర్దోషత్వం నిజాయితీని ఎందుకు కారణం. నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అదే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోలేదు. మోస ప్రపంచంలో ఉండటం కానీ జీవితాన్ని ముగించడమే మంచిదంటూ ఆ నోట్లో పేర్కొన్నాడు. దళిత మైనార్టీ యువకులపై టౌన్ సిఐ రాములు నాయక్ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు విచక్షణారహితంగా చేసిన దాడి వైరల్ అవడంతో అన్ని వర్గాల ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ కేసులోనూ ఈ ఇద్దరు సీఐల ప్రమేయం వివాదాస్పదమవుతోంది. అదే సందర్భంలో మరో విషాదం వెనక తెనాలి పోలీసులు ఉన్నారని వారి వేధింపుల వల్లే సిద్ధేష్ ఆత్మహత్య చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఇటీవల తెనాల్లో పట్టపగల 3 దళిత యువకులపై పోలీసు అధికారులు దారుణంగా దాడి చేస్తూ వీడియోలు చిత్రీకరించాలని గుర్తు చేసింది. ఇప్పుడు అదే పోలీసు అధికారులు తెనాలి వాసి బట్టి కుమారుడు సిద్ధేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటారని ఎత్తి చూపింది. జ్యువెలరీకి చెందిన బంగారం రికవరీ కేసు విచారణ సందర్భంగా సిద్ధేష్ తెనాలి పోలీసు అధికారులు అవమానించి మానసికంగా వేధించారని సమాచారం ఉందని ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఘటన దాచిపెట్టడానికి అతను మృతదేహాన్ని మహారాష్ట్రకి తరలించారని అనుమానిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. తాజా ఘటన రాష్ట్రంలో పెరుగుతున్న పోలీసు దురుస్తనం, కొంతమంది అధికారులు లెక్కలేనితనంపై ప్రజల ఆందోళన తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదిక వైఎస్ఆర్సీపీ ఆదివారం పోస్ట్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 72 ఏళ్ల మా కళ నెరవేరింది అంటూ నా బ్యూటీ పాజెంట్ జర్నీ నా 18వ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత 2 ఏళ్లకు మళ్ళీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఏ పర్పస్తో విన్ అయ్యి మిస్ వరల్డ్ క్రౌన్తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కళ. ఆ కళ నా ద్వారా సాకారమైనందుకు నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్ళగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కిరీటం మరొకరికి వెళ్ళొచ్చు కానీ నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా అంతర్జాతీయ ఆరోగ్య సమానత్వ లింగ సాధికారత కోసం గొంతుగా పనిచేస్తాను. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను, ఆస్వాదించాను. ఫస్ట్ రన్నర్ అప్ హాసెట్ డెరేజే అడ్మస్కు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బలవంతపు బదిలీలు అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. పిఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి ఎస్సీలపై తీవ్ర ఒత్తిడి. పాఠశాల విద్యాశాఖల బదిలీలపై ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని ఆ ప్రభుత్వం అబాస్పాలు చేస్తుంది. గత నెలలో ప్రారంభమైన బదిలీలు అడుగడుగున వివాదాస్పదంగా మారుతున్నాయి. చట్టంలో ఉన్న అంశాలను పక్కన పెట్టి అవసరం లేకుండా టీచర్లతో బలవంతపు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందంటే అధికారులు వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి వారం ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి ఆ నుంచి అభ్యంతరాలు స్వీకరించిన చట్టంలో వాటికి చోటు కల్పించలేదు. బదిలీలకు ఉత్తర్వులు రాగానే అందులోని అంశాలపై సంఘాల ప్రతినిధులు ఆందోళన చేయడంతో కొన్ని ప్రతిపాదనలకు అంగీకరించినట్టు చెప్పి ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లవర్చి తర్వాత ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలు పట్టించుకోలేదు. పాఠశాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలకు తమకు అర్హత లేకుండా బలవంతంగా బదిలీ చేస్తున్న ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్టేషన్ పాయింట్ల అంశంలోనూ అన్యాయం జరుగుతోందని వీటిపై కోర్టులకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998 నుంచి ఉపాధ్యాయులు బదిలీ కౌన్సిలింగ్ విధానంలో జరుగుతున్న అత్యంత వివాదాస్పదమైన బదిలీలు ఇవేనని విమర్శలు వినిపిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైద్య శాఖలో బదిలీలు షురు అంటూ 15,000 మందికి పైగా అవకాశం, 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే రిక్వెస్ట్కి అర్హత, 3 ఏళ్లు పూర్తి చేసుకున్న పాలనా సిబ్బందికి ఒకే చోట 5 ఏళ్లు దాటిన ఇతర ఉద్యోగులందరికీ తప్పనిసరి బదిలీ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మావాడే వదిలేయండి
అవినీతి పరులకు నేతల అండ, ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు, శాఖాపరమైన విచారణకు సిఫార్సులు, జగన్ జమానాలు తప్పులు చేసిన వాళ్ళని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు, ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు, మరో మంత్రి ప్రత్యేక కౌంటర్, సిఫారసు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి, వారి బాటలోని మరికొందరు నేతలు, జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాల అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంటే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమార్కులు కాపాడేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీబీ సిఫార్సు చేసిన కేసులను కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక నేతల సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలే చెప్తున్నాయంటూ దీంట్లో మళ్ళీ జగన్ పేరు రాసుకొచ్చారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల అవినీతికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటుంది మంత్రులని. బట్ మళ్ళీ అది ఒక్కటే రాస్తే కనుక తెలుగుదేశంలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది కాబట్టి డ్రామా చేస్తూ మళ్ళీ అందులో జగన్ని లాక్కురావాలి. లేకపోతే పింఛన్, రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది, సేవలకు సమాధి కట్టేస్తున్నారు. విపక్ష నేత జగన్ తెగవాపోయారు. వాలంటీర్లను పక్కన పెట్టేశారు, రేషన్ బండ్లను మూలక నెట్టేశారని ఆక్రోషించారు. వాలంటీర్ లేకుండా ప్రపంచమంతా తలకిందులైపోతుంది అన్నది వైసీపీ వాదన మాత్రమే. కానీ వారు లేకున్న పింఛన్ల పంపిణీ ఆగలేదు, ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఏడాదిగా ప్రతి నెల టెన్షన్గా లబ్ధిదారులకు ఆళ్ళింట వద్దే పెన్షన్ అందుతుంది. ఎందుకు ఇంత దగా, ఇంత మోసం? వాళ్ళ ఇంటి దగ్గర పింఛన్ అందడం అంటే ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడము, రోడ్డు మీద నుంచి అందరిని ఇక్కడికి రండి అని చెప్పి ఇవ్వడము అనేటటువంటిది ఏమన్నా బాధ్యత ఉందా? ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి మోసాలతో ఎంతకాలం బ్రతుకుతారు వీళ్ళు? ఎంతకాలం ఈ దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు? ఇంత పచ్చి దగానా, ఇంత నీచంగా రాసుకురావడమా? అట్లాగే జనాలు క్యూ లైన్లలో నుంచోడానికి ఇష్టపడుతున్నారా? రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చినటువంటి సరుకులు వస్తుంటే వద్దంటున్నారా? వీళ్ళకి చెప్పారు అవన్నీ. ఇంత మోసమా, ఇంత పచ్చి దగా పత్రికలు ఇంకెక్కడ ప్రపంచంలో ఉండవేమో. లేకపోతే రేషన్ తిప్పలు తప్పాయని జనం ఫీల్ అయిపోతున్నారట. లేకపోతే పండగల ప్రారంభం అంటూ తొలి రోజు జనాలందరూ ఎగబడి తీసేసుకున్నారు. అక్కడ బారులు తీరింది. ఇదివరకు ఈ దరిద్రం ఉందే, బారులు తీరే దరిద్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అది గొప్ప విశేషం కిందని చెప్తున్నారు అనమాట. లేకపోతే కొత్త జిల్లాలు, పాత పద్ధతులు అంటూ కొత్త జిల్లాల పేర్లను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చని కేంద్రం, పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు, కొత్త జిల్లాల ప్రజలకు ఇబ్బందులు, నియామకాలు, ప్రవేశాలు, బదిలీలో దక్కన లబ్ధి 3.5 ఏళ్లుగా పెండింగ్. నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వ స్పందన రాయిచ్చు మరొకవైపు వెరస కొత్త జిల్లాల కష్టాలు ఎప్పటికీ తీయడం లేదు. నాడు అనాలోచితంగా అశాస్త్రీయంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేసారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వాటిని చేర్చే దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల్లో కొత్త జిల్లాల ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నారు. నేటికి పాత జిల్లాల యూనిట్గా ఆయా ప్రక్రియలు సాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 38 నెలలు అవుతున్న ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాస్తున్నా స్పందన శూన్యం. మరో లేఖ రాసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఇది తప్పెవరిని అనాలా? కేంద్రాన్ని అనాలి. ఇంతకుముందు కేసీఆర్ పెట్టినప్పుడు కూడా అట్లాగే ఏళ్ల తరబడి నాంచారు అక్కడ. ఇంకోటి దాంట్లో జగన్ ఏం చేయాలా? మోడీ పీక మీద కత్తి పెట్టుకుని నువ్వు చేస్తావు చేయవని చెప్తారా? చట్ట ప్రకారం నడుచు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిందిగా, నిద్రపోయిందా ప్రభుత్వం? ఇష్టం వచ్చినట్టు వార్తలు అడ్డదిడ్డంగా రాయడం తప్పించి వాళ్ళ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోకుండా ఊరికినే వేగ్గా రాసిపడేనే నడుస్తుంది. లేకపోతే రష్యా గడ్డ మీద నుంచి రష్యాపై భీకర దాడులు, ఎయిర్ బేస్ల లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బేబచ్చ, 41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం, 4000 కిలోమీటర్ల దూరంలోని సైబీరియాలోనూ లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు, A-50 అవాక్స్ పైన విధ్వంసక దాడి, 18 నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్, ట్రక్కుల్లో FPV డ్రోన్లను పంపిన ఉక్రెయిన్, పార్క్ చేసిన ట్రక్కులు ఇళ్లపైన మోహరింపు, రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసిన SBU, ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడులు, 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి, రష్యాలో కూలిన 2 రైలు వంతెలు, గూడ్సు ప్రయాణికుల రైళ్లకు ప్రమాదం, ఉక్రెయిన్ పైన అనుమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యంపై మరింత నిఘా అంటూ పనివేళల ఉల్లంఘనపై సర్కార్ సీరియస్, ప్రతిరోజు ఉదయం రాత్రి తనిఖీలు, రాష్ట్రంలో మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. కానీ చాలా చోట్ల ఉదయం 10 గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే రాత్రి 10 తర్వాత కూడా మరో 1 గంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక బార్లు అయితే అధికారిక పనివేళలకు ఎప్పుడూ మంగళం పలికాయి. ఏ సమయంలో వెళ్ళినా మద్యం దొరుకుతుందనే స్థాయిలో అనధికారికంగా అమ్మకాలు కొనసాగుతున్నారు. ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 5 రోజుల కిందట ఉన్నతాధికారులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు. ఎవరి కోసం ఈ మోసాలు? ఎందుకు ఈ దిక్కుమాలిన వార్తలు? ఎందుకు ప్రజల్ని మోసం చేయడం? దాదాపు వారం 10 రోజులు అయినట్టుంది. ఆ తిరుపతిలో అభినయ్ రెడ్డి చూపించినాయి అక్కడ వీడియోలతో సహా. రైల్వే స్టేషన్ పక్కనే తెల్లారుజామున 6ంటికి 5:30కే అమ్ముతున్నటువంటిది. ఇంకా అక్కడ పోనీ వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఏదైనా కేసులు పెట్టారా? రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు రాత్రి పగలు నడిచేస్తున్నాయి. బార్లు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి. పర్మిట్ రూములు నడుస్తున్నాయి. అదంతా అధికారులు అంతా కూర్చుని చర్చించుకున్నారంట. వాళ్ళకేమో నువ్వు టార్గెట్ పెడుతుంది ఎంత అమ్మాలని చెప్పేసి. ఇంకోటి డబ్బులు తింటున్నారు అక్కడ. ఎవడికాడు తింటంటే ఏమీ లేదు అని చెప్పి ఏదో కఠినం కన్నెర్ర చేశారు. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూ బతికేయడం అయితే నడుస్తూనే ఉంది. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.